హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్పిటి హెల్త్ ఛానల్. మన ఛానల్లో మనం బేసిక్గా హెల్త్ టిప్స్, వైటమిన్స్, మినరల్స్, న్యూట్రిషన్స్ గురించి మనమైతే మాట్లాడతాం అనమాట. సో ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైతే ఈ యొక్క హెల్తీ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికైతే కావాల్సి పడుతుందో తప్పకుండా మా ఛానల్ అయితే ఫాలో అయినట్లయితే మీ యొక్క హెల్త్ అనేది వండర్ఫుల్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్. సో టాపిక్లో మనం ఏమేమి తెలుసుకోబోతున్నామంటే, వాట్ ఈజ్ ఫైబర్, వై ఫైబర్ ఈజ్ ఇంపార్టెంట్, టైప్స్ ఆఫ్ ఫైబర్ ఏంటి, అండ్ అలాగే ఫుడ్స్ హై ఇన్ ఫైబర్, అండ్ అలాగే డైలీ ఇంటేక్ ఎంత ఉండాలి అనే దాని గురించి మనమైతే ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మేజర్గా ఫస్ట్లో మనం ఫైబర్ అంటే ఏంటి, సో వాట్ ఈజ్ ఫైబర్ అంటే, ఫైబర్ అనేది ఒక టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్, బట్ అది డైజెస్ట్ కాదు. లైక్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ అనేది మనకి షుగర్ మాలిక్యూల్స్ లాగా బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ లాగా అయ్యి మన బాడీలో ఉన్నటువంటి బ్లడ్ స్ట్రీమ్లో మూవ్ అయిపోతుంది. బట్ ఫైబర్ అనేది మనకి డైజెస్ట్ సిస్టంలో రిలేటివ్గా ఇంటరాక్ట్ అయ్యి పాస్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక ఫైబర్, వాట్ ఈజ్ ఫైబర్ అంటే. అండ్ అలాగే నెక్స్ట్, సో వై ఫైబర్ ఈజ్ మనకి ఇంపార్టెంట్. సో ఎందుకు ఫైబర్ ఇంపార్టెంట్, వై ఫైబర్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనం ఫస్ట్ చూసుకుంటే ఫైబర్లో మనకి మేజర్గా 6 ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో దీంట్లో చూసుకుంటే సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంప్రూవ్స్ డైజెషన్. సో ఈ యొక్క ఫైబర్ అనేది ఏం చేస్తుందంటే మీ యొక్క డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మీ యొక్క మోషన్స్ కానీ కరెక్ట్గా కాకపోతుంటే ఫైబర్ని మీ యొక్క డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఫైబర్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడాను కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మీ యొక్క షుగర్ లెవెల్స్ అబ్జార్ప్షన్ని స్లో డౌన్ చేస్తుంది అనమాట. హెల్ప్స్ కంట్రోల్ షుగర్ లెవెల్స్ అనమాట. అండ్ అలాగే మీ యొక్క వెయిట్ మేనేజ్మెంట్ని కూడాను ఈ యొక్క ఫైబర్ అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మోర్ ఫిల్లింగ్ కాకుండా అండ్ అలాగే ఈట్ లెస్, తక్కువ తినండి అండ్ స్టే లాంగర్గా ఉండాలంటే మీకు వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాగా ఫైబర్ అనేది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఫోర్త్ వన్, లోవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో సాల్యుబుల్ ఫైబర్ మీకు బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించడంలో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. మేజర్గా ఎల్డిఎల్ అంటే లిపోప్రోటీన్ బ్యాడ్ కొలెస్ట్రాల్, దీన్ని కూడా తగ్గించడంలో, దీని యొక్క రెడ్యూషన్లో మీకు ఫైబర్ అనేది బేసిక్గా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మీకు ఫైబర్ ఇంకొక వండర్ఫుల్ థింగ్ కూడా యూజ్ అవుతుంది మేజర్గా హార్ట్ హెల్త్ కూడా మీకు ఫైబర్ అనేది బేసిక్గా యూస్ఫుల్ అనమాట. సో హై ఇన్ ఫైబర్ కదా, సో లింక్ టు లోవర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. సో హార్ట్ డిసీజెస్ నుంచి మీకు తప్పిస్తుంది అనమాట. అటువంటి డిసీజ్ నుంచి మీరు తప్పుదారి తీసుకోవచ్చు. అండ్ అలాగే ఫైబర్ ఇంటేక్ అనేది ఖచ్చితంగా ఉంటే మీ హార్ట్ హెల్త్ అనేది కూడా వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఆరోది గట్ హెల్త్. గట్ అంటే ఏమి కాదు, మనకు డైజెషన్ సిస్టమ్, మనకు ఇంటెస్టైన్, మనకు బిగ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, అలాగే స్టొమాక్, మనలో ఉన్నటువంటి ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్, దీని గురించి. సో ఫైబర్ అనేది ఒక ప్రోబయోటిక్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అన్నమాట. సో బెనిఫిషియల్ బ్యాక్టీరియా, చూడండి మన బాడీకి బ్యాక్టీరియా అంటే ఏదో ఒక తప్పు కాదు. మన బాడీలో దాదాపుగా 2-3% ఆఫ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉంటుందన్నమాట. సో దట్ బ్యాక్టీరియా కూడా కావాల్సి పడుతుంది మన గట్కి. మేజర్గా గుడ్ బ్యాక్టీరియాస్ అనేది కావాల్సి పడుతుంది అనమాట. సో ఆ బ్యాక్టీరియాని ప్రొవైడ్ చేస్తూ మీ యొక్క ఒక ప్రీబయోటిక్ లాగా కూడా ఇది ఒక ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతూ మీకు హెల్తీ మైక్రోబోమ్ని రిలీజ్ చేస్తూ మీకు గట్ హెల్త్ని వండర్ఫుల్గా చూసుకోనమాట. అండ్ అలాగే మనకి ఫైబర్స్లో ఎన్ని టైప్స్ చూసుకుంటే, మన ఫైబర్స్లో ఓన్లీ 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో సాల్యుబుల్ ఫైబర్ అండ్ అలాగే ఇన్సాల్యుబుల్ ఫైబర్లో మనకి కావాలంటే ఏం తీసుకోవాలి మనం, మేజర్గా హోల్ గ్రెయిన్స్, నట్స్, బీన్స్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ కానీ, పొటాటోస్ కానీ ఇటువంటివి మనం తీసుకోవాలి. అండ్ అలాగే సాల్యుబుల్ ఫైబర్లో మనకు ఉన్నటువంటి సాల్యుబుల్ ఫైబర్ మనకు కావాలి అంటే మనం ఓట్స్ కానీ, యాపిల్స్ కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ ఇస్ నథింగ్ బట్ ఆరెంజ్ కానీ ఇటువంటివి అనమాట. అండ్ అలాగే ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ అనేది ఏంటంటే వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది అనమాట. లైక్ వాటర్ సబ్స్టెన్స్ లాగా డిజాల్వ్ అయిపోయి మీ యొక్క కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ యొక్క ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ఏం చేస్తుందంటే సో డైజెస్ట్ సిస్టంలో ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి వాటర్లో డిజాల్వ్ అనేది కాదు. సో మేజర్గా మీ యొక్క కాన్స్టిపేషన్ని ఇచ్చేస్తుంది అనమాట. సో మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైబర్ ఏంటి మేజర్గా మనకు మీ యొక్క బౌల్ మూమెంట్స్ని, కాన్స్టిపేషన్ని, దాని యొక్క ప్రివెన్షన్కి కానీ ఇచ్చేసి సో మీ యొక్క మోషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. అండ్ అలాగే మెయింటైనింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే కొలెస్ట్రాల్ని రిడక్షన్ చేస్తుంది. అండ్ అలాగే మీకు హెల్త్లో
మేజర్‌గా వెయిట్ లాస్‌కి ఈ యొక్క ఫైబర్ అనేది మీకు ఓవరాల్ క్యాలరీ ఇంటేక్‌ని కూడా తక్కువ చేస్తుందనమాట. ఓకే. ఇన్ని ఒక బెనిఫిట్ ఉన్నటువంటి ఫైబర్స్ మనకి ఎలా దొరుకుతాయనేది మనం చూసుకుంటే, ఫైబర్ వచ్చేసి మనకు హై ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్స్‌లో అయితే మనకు దొరుకుతుందనమాట. సో, ఎటువంటి ఫుడ్స్‌లో దొరుకుతుందని చూసుకుంటే మనకు ఫ్రూట్స్‌లో దొరుకుతుంది, వెజిటబుల్స్‌లో దొరుకుతుంది, అండ్ అలాగే హోల్ గ్రెయిన్స్‌లో దొరుకుతుంది, నట్స్ అండ్ సీడ్స్‌లో దొరుకుతుంది, లెగ్యూమ్స్‌లో కూడా దొరుకుతుంది. సో, లెగ్యూమ్స్‌లో ఏంటి అంటే మనకి మేజర్‌గా చిక్ పీస్ కానీ, పీస్ కానీ, బీన్స్ కానీ, లాటిన్స్ కానీ, అండ్ అలాగే హోల్ గ్రెయిన్స్‌లో మనకు మేజర్‌గా బ్రౌన్ రైస్ కానీ, హోల్ వీట్ బ్రెడ్ కానీ, ఓట్స్ కానీ, బార్లీ కానీ, నట్స్ అండ్ సీడ్స్‌లో మనకి మేజర్‌గా ఆల్మండ్స్‌లో గానీ, చియా సీడ్స్‌లో గానీ, ఫ్లాక్స్ సీడ్స్‌లో గానీ, వాల్‌నట్స్‌లో గానీ దొరుకుతుందనమాట. అండ్ అలాగే మేజర్‌గా మనం వెజిటబుల్స్‌లో చూసుకుంటే మనకి బ్రోకలీలో, క్యారెట్‌లో, బ్రిజిల్స్‌లో, స్ప్రౌట్స్‌లో అండ్ మేజర్ ఆఫ్ గ్రీనీ లీవ్స్‌లో దొరుకుతుందనమాట. ఫ్రూట్స్‌లో మనకి యాపిల్స్‌లో, బనానాస్‌లో, ఆరెంజెస్‌లో దొరుకుతుందనమాట. సో, ఇవి ఒక హై రిచర్ ఫుడ్ ఉన్నటువంటి ఒక ఫైబర్ ఫుడ్ ఉన్నటువంటి ఫుడ్ అనమాట. అండ్ అలాగే డైలీ ఫైబర్ ఇంటేక్ ఎంతుండాలి? సో, ప్రతి ఒక్కకి తెలవాలి కదా! సో, మనం ఎంత ఫైబర్ తీసుకుంటే మనకి బెటర్ అనేది. సో, డైలీ ఇంటేక్ ప్రకారంగా చూసుకుంటే మనకి మెన్‌కైతే 38 గ్రామ్స్ పర్ డే ఉంది. అండ్ అలాగే ఉమెన్‌కైతే 25 గ్రామ్స్ పర్ డే ఉందనమాట. సో, ఇది ఈ యొక్క ఫైబర్ గురించి నేను చెప్పినటువంటి ఓవరాల్ హెల్త్ ప్రివెంటింగ్ ఆన్ వేరియస్ క్రానిక్ డిసీజెస్‌కి, కండిషన్స్‌కి ఇది ఒక మేజర్‌గా హెల్ప్‌ఫుల్ ఉంటుంది. మేజర్‌గా ఈ యొక్క ఫైబర్‌ని మీరు వాటర్ ద్వారా తీసుకోవచ్చనమాట. సో, దీని గురించి ఒక వండర్‌ఫుల్ ప్రొడక్ట్ కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. సో, ఇట్స్ నథింగ్ బట్ అంబేడ్స్ న్యూట్రిలైట్ ఫైబర్ అనమాట. దీన్ని యూజ్ చేయడం ద్వారా నేను చెప్పినటువంటి ప్రతి ఒక్క ఒక బెనిఫిట్‌ని కూడా ఈ ప్రొడక్ట్ నుంచి మీరు పొందొచ్చనమాట. సో, ఈ ప్రోడక్ట్ గురించి మేజర్‌గా మేము యూజ్ చేస్తున్నాం. అండ్ మీకు కూడా ఈ ప్రోడక్ట్ గురించి ఏమైనా అవగాహన కావాలి, తెలుసుకోవాలి, యూజ్ చేస్తాము అంటే స్క్రీన్ పైన కనిపించినటువంటి ఒక నంబర్‌కైతే మీరు కాంటాక్ట్ చేస్తే చాలు. సో, మీకు మేమైతే సర్వీస్ అనేది ఇస్తామనమాట. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను. సో, ఎవరైతే మా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ కోసం కామెంట్స్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ వికాస్ సైనింగ్ ఆఫ్.